దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు చాలా ఉద్దేశాలతో, చాలా ఆలోచనలతో అనేక మంది వస్తూ ఉంటారు. దేవుని మందిరానికి వచ్చే ప్రజలను బైబిల్ గ్రంథంలో 4 సువార్తలు ఉన్నాయి కదండి. మాథ్యూ, మార్క్, లూక్, జాన్. మత్తయి, మార్కు, లూకా, యోహాను. 4 సువార్తలు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మ, ఆయన జీవితము, ఆయన అద్భుతాలు, ఆయన శిలువ మరణము, ఆయన పునరుత్థానాన్ని గురించిన మాటలు. ఈ 4 సువార్తలలో చాలా విశదంగా మనం గమనిస్తాం. ప్రతి వివరాన్ని మనం 4 సువార్తలలో చూస్తాము. అయితే ఈ 4 సువార్తల వలనే దేవుని మందిరానికి వచ్చే గుంపులు కూడా 4 గుంపులు ఉంటారంట. మొదటి గుంపు ఎవరంటే మాథ్యూస్ గుంపు. మాథ్యూ, మొదటి సువార్త పేరు మాథ్యూ కదండి. సో మాథ్యూ అనే మాటల నుండి మ్యాట్ అనే మాట తీసుకుంటే మొదటి గుంపు ఎవరంటే, ప్రతిరోజు రాత్రి ఫిబ్రవరి 1 తారీఖు నుండి మనము మెట్రో గ్రౌండ్స్లో చక్కని సభలు కలిగి ఉంటున్నాము. సో అలాంటి సభలకు వచ్చినప్పుడు మంచిగా ఒక చాప తెచ్చుకుంటారంట, ఒక మ్యాట్ పట్టుకొచ్చుకుంటారు. ఒకవేళ చైర్ దొరికినా దొరకపోయినా కూర్చొని దేవుని మాటలు విని వెళ్ళిపోవడానికి వీలుగా ఉంటుందని ఒక మ్యాట్ తెచ్చుకొని మ్యాట్ వేసుకొని కూర్చొని అలా కాలక్షేపం చేసేసి మళ్ళీ మ్యాట్ సర్దేసుకొని చుట్టేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారనమాట. సో ఫస్ట్ గుంపు ఎవరంటే, ఇలా దేవుని మాటలు వాళ్ళ తల మీద నుండి వెళ్ళిపోతూ ఉంటాయి, వెళ్ళదు. చెవులో నుండి హృదయంలోకి వెళ్ళే అవకాశం కూడా ఇవ్వరు. కేవలం మ్యాట్స్ పట్టుకొని వచ్చి కూర్చొని వెళ్ళిపోయే గుంపు. ఒక మాటలో చెప్పాలంటే కాలక్షేపపు గుంపు అనమాట. మార్క్ గ్రూప్. సో ఈ మార్క్ అంటే మందిరానికి వచ్చిన తర్వాత దైవజనులు ప్రసంగాలు చేసేటప్పుడు వాళ్ళకి వీళ్ళు ఇన్విజిలేటర్ లాగా జాన్ వెస్లీ గారు ప్రసంగానికి ఇన్ని మార్కులు, బ్లెస్సీ వెస్లీ గారు ప్రసంగానికి ఇన్ని మార్కులు, ఆ తర్వాత యేసుపాదం గారి ప్రసంగానికి ఇన్ని మార్కులు, కాలేబు గారి ప్రసంగానికి ఇన్ని మార్కులని దైవజనులు చెప్పే ప్రసంగాలకు మార్కులు వేసేస్తారు. దేవుని వాక్యము దైవజనులు ఎవ్వరు అందించినప్పటికీ దేవుడిచ్చిన ప్రేరేపణ ద్వారా ఇక్కడ నిలబడి దైవజనులు అందించే వర్తమానాలు ఎలాంటివంటే అండి, ఈ మైక్ చూడండి. ఈ మైక్ నేను చెప్పే మాటలే చెప్తుందా, లేకపోతే మధ్యలో ఇది కొన్ని డిలీట్ చేసి కొన్ని యాడ్ చేసి అని చెప్తుందండి? ఈ మైక్ చేసే పని ఏంటంటే, ఇక్కడ నిలబడిన స్పీకర్ ఈ మైక్ని వాడుతున్న వారు ఏది చెప్తే అది మాత్రమే బయట సౌండ్ బాక్సెస్కు అందించటము ఈ మైక్ యొక్క బాధ్యత. లాస్ట్ వీక్లో రాజమండ్రి క్రైస్ట్ వర్షిప్ సెంటర్కు ఒక కుటుంబం బెంగళూరు ప్రాంతం నుండి వచ్చారు. వాళ్ళ డ్రీమ్ అంటది, ఎప్పటికైనా సరే రాజమండ్రి వెళ్ళాలి, క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో దేవుని ఆరాధించాలి, సాక్ష్యం చెప్పాలని ఆ సహోదరి యొక్క ఆశ అంట. సహోదరి, సహోదరుడు, వారి 3 బిడ్డలు బెంగళూరు నుంచి బయలుదేరి వచ్చారు. వచ్చిన తర్వాత ఒక మాట చెప్తూ ఉన్నారు. ఏమనంటే, నా భర్త చాలా మూర్ఖుడండి, నా భర్త చాలా కోపిష్టి, చాలాసార్లు నా పీక మీద కత్తి పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి, నన్ను దాదాపు ఇంకా పొడి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి, అంత కోపిష్టి నా భర్త. అయితే మా ఇంట్లో గొడవ అవ్వగానే, నాకు నా భార్య గొడవ అవ్వగానే మా భార్య వెంటనే వెళ్ళి జాన్ వెస్లీ గారి ప్రసంగం ఆన్ చేసేసేది. ఏంటంట, వాళ్ళ ఆవిడంట పాపం నెమ్మది లేనప్పుడు, కన్నీరు వచ్చినప్పుడు భర్త తిట్టగానే జాన్ వెస్లీ గారు ప్రసంగం ఆన్ చేస్తే జాన్ వెస్లీ గారు మొత్తం నా గురించి చెప్తా ఉండేవారండి. నీ భర్త ఇలాంటోడేమో, నీ భర్త అలాంటోడేమో అంటే ఈయన అనుకునేవాడంట, మా ఆవిడ అప్పుడే ఫోన్ కూడా చేసేసి రాజమండ్రికి ఫోన్ చెప్పేస్తే ఆయన ప్రసంగంలో నా గురించి కూడా చెప్పేస్తున్నాడని ఇంకా కోపం వచ్చేసేదంట. అయితే ఆయన అంటున్నారు, ఇక్కడ దైవజనులు ఎంత బిజీగా ఉంటారో, దైవజనులతో సమయం ఎలా కుదరదు, ఇక్కడికి వచ్చే నా భార్యను నేను హింసిస్తున్న ఆ దినాల్లో గురించి రక్షణ పొందని ఆ దినాల్లో నేను అనుకునేవాడిని, నా భార్య అంత ఫోన్ చేసి చెప్పేస్తే దైవజనుడు ఇక్కడ నన్ను గురించే రాజమండ్రి నుండి వాక్యంలో చెప్పేస్తున్నాడని నేను అనుకొని ఇంకా కోపం వచ్చేది. నిజానికి ఇక్కడ నిలబడి వర్తమానం అందించే, వాక్యం అందించే దైవజనులు ఎవరో ఫోన్ చేసి చెప్తే, ఎవరినో కూడా ప్రసంగాలు చెప్పమండి. దేవుడు ఏది చెప్పమంటే అది చెప్తాము. అందుచేత దేవుని వాక్యం ఇది నా కొరకే అన్నట్లుగా మనం వింటే అందిస్తున్నాడు. నా జీవితాన్ని సరిచేసుకోవడానికే దేవుడు ఈ మాటలు మాట్లాడుతున్నాడని ఎప్పుడైతే ఉన్నట్టుగా స్వీకరిస్తామో అప్పుడు దీవెన పొందుతాం. కానీ వర్తమానాలకు, ప్రసంగాలకు మార్కులేయడం వల్ల ఏ ఉపయోగము ఉండదు. 3వ గుంపు ఎవరంటే లూకా సువార్త, లుక్స్ గ్రూప్. కూర్చుని దగ్గర నుండి కళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి అనమాట. వచ్చారు, ప్రక్కన ఆవిడ ఏం శారీ కట్టుకుంది, ప్రక్కన ఉన్న అబ్బాయి ఏ బ్రాండెడ్ వాచ్ పెట్టుకున్నాడు, లేకపోతే ఏ సెల్ ఫోన్
ఈ హడావిడంతా వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. సో దే ఆర్ ఆల్ మందిరం ఎలా ఉంది, సౌండ్ సిస్టమ్ ఎలా ఉంది, ఇక్కడ డెకరేషన్ ఏమైనా చేశారా, ఎల్ఈడి ఎలా ఉంది, ఇవన్నీ చూస్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యం మాత్రం సరిగ్గా వినరు. లుక్స్ గ్రూప్లో కూడా మనం ఉంటే దాని వలన ఉపయోగం ఉండదు. మందిరానికి వచ్చి కూర్చున్నప్పుడు దేవుని మీద మన ఫోకస్. నిజానికి వాక్యం అందిస్తున్న దైవజనులు ఏం బట్టలు వేసుకున్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు అవి కూడా చూడక్కర్లా. ఆ వాక్యం మీద మాత్రమే మనం ఫోకస్ చేయగలిగితే, కాన్సన్ట్రేట్ చేయగలిగితే దీవెన కలుగుతుంది. హల్లెలూయా. ఏం చీర కట్టుకుంది, ఏమన్నా ఉన్నాయా బీరువాలో, ఈ చీర ఎన్ని రూపాయల ఖరీదు ఉండుంటది, లేకపోతే ఆవిడ ఎక్కడ కొనుక్కొని ఉండుంటది, ఇవన్నీ ఆలోచించుకుంటే దానివల్ల లేదు. ఆఖరి గుంపు ఎవరంటే జాన్స్ గ్రూప్. సో జాన్స్ గ్రూప్ ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువుకున్న 12 మంది శిష్యులలో ఆంతరంగిక శిష్యులు 3, పేతురు. ఈ 3లో కూడా యేసుక్రీస్తు ప్రభువుకు అత్యంత సన్నిహితంగా ఉన్న శిష్యుడు ఎవరంటే యోహాను. ఒక మాటలో చెప్పాలంటే యేసు ప్రభు యొక్క రొమ్మున ఆనుకున్న శిష్యుడు అంటండి. చూడండి, మనకి ఫ్రెండ్స్ సర్కిల్ చాలా మంది ఉంటారు, కానీ కొంతమంది మనకి క్లోజెస్ట్ డియరెస్ట్ ఉంటారు. మన డీపెస్ట్ సీక్రెట్స్ మనం అందరికీ చెప్పం. ఫ్రెండ్స్ అని చాలా మంది ఉన్నా కూడా కొంతమందితోనే మన హార్ట్ మనం తెరుచుకొని, హృదయం తెరిచి మన కష్టాలు కొంతమందికి చెప్పుకుంటాం. యేసు ప్రభును ప్రేమించిన వారు చాలా మంది ఉన్నారు, ప్రేమించబడిన వారు కూడా చాలా మంది ఉన్నారు. అయినప్పటికీ యోహాన్ అనే శిష్యుడు ఒక శ్రేష్టమైన స్థానాన్ని యేసయ్య దగ్గర పొందుకున్నాడు. శిష్యుడు. ఇప్పుడు 4వ గుంపు ఎవరంటే జాన్స్ గ్రూప్. ఈ జాన్స్ గ్రూప్ ఎవరంటే యేసయ్యను బహుగా ప్రేమించేవారు. ప్రతి వర్తమానము ద్వారా దేవునికి ఒక మెట్టు చేసేవారు. ఇప్పటికి జీవితంలో ఎన్ని వేల మనం చాలా ధన్యులం అండి, చాలా ధన్యులం. చాలా మంది రిమోట్ ప్లేసెస్లో ఉన్నవారు, ఆయా కొండ యూట్యూబ్ ఇలాంటి ఫెసిలిటీలు లేవు. మనకి రోజుకి ఎన్నో వినడానికి అవకాశం ఉంది. దేవుని మందిరానికి ధారాళంగా వాక్య సందేశాలు ఎన్నో వింటున్నాము, కానీ చాలాసార్లు దేవుని వర్తమానాలు, దేవుని వాక్యాన్ని మనం సరిగ్గా రిసీవ్ చేసుకోలేక రాళ్ల వలె కొంతమంది జీవితాలు ఉంటాయి. సముద్ర పొడ్డున కొన్ని రాళ్ళు ఉంటాయి, ఆ రాళ్ల మీద నుండి కూడా వాటి లోపలికి వెళ్ళదు. కొంతమంది మనకు తెలుసు, వారు చెప్పే సాక్ష్యాల్లో దైవజనుడు అందించిన ఒక్క ప్రసంగం విన్నాను, నా జీవితం మారిపోయింది. కొంతమంది వింటూ ఉంటారు కానీ మారరు. అంటే వాక్యము వీళ్ళు అన్నమాట. వాక్యపు విత్తనము వాక్యాన్ని అందించినప్పటికీ ఆ వాక్యం ఖచ్చితంగా కార్యం చేస్తుంది. బట్ సమ్ పీపుల్స్ హార్ట్స్ ఆర్ లైక్ డ్రై గ్రౌండ్. కొంతమంది హృదయాలు ఎండిపోయిన బీడు భూముల్లా ఉంటాయి. వాక్యపు విత్తనం లోపలికి కూడా వెళ్ళడానికి వారు అవకాశం ఇవ్వరు. కానీ యోహాను వలె, శిష్యుడైన యోహాను వలె ప్రతి వాక్య ప్రసంగాన్ని విని మన జీవితాలకు అన్వయించుకొని దేవునికి ఒక్కొక్క మెట్టు మన దగ్గరగా రాగలిగితే మన జీవితాలు ఖచ్చితంగా ఆశీర్వాదాన్ని, దీవెనను పొందుకుంటాయి. సో ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థనకు వచ్చిన మనందరం కూడా కోరుకుందాం, ప్రభువా నేను యోహాను గుంపులో నిన్ను ప్రేమించిన వారిగా, నీ చేత ప్రేమించబడే వారిగా, నీకు దగ్గరగా చేరేవారిగా, ఇంకా నీకు నాకు మధ్యలో ఏది కూడా ఉండడానికి వీలేదు. క్లోజెస్ట్ ఫ్రెండ్స్, డియరెస్ట్ ఫ్రెండ్స్కి మధ్యలో ఇంకా అరమరికలు ఏమీ ఉండవండి. వారి మధ్యలో ఇంకా సీక్రెట్స్ ఏమి, బ్యారియర్స్ ఏమి ఉండవు. దేవునికి మనకు మధ్యలో కూడా ఏ పాపము, ఏ బలహీనత, ఏ వ్యక్తి కానీ, ఏ వ్యసనము కానీ, ఏ అలవాటు కానీ ఉండడానికి వీలు లేదు. హల్లెలూయా. లూకాసు వార్త 18వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఒక శ్రేష్టమైన ఉపమానాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేసుకుందాం. లూకాసు వార్త 18వ అధ్యాయము 9వ వచనం నుండి కొన్ని వచనాలు మార్చి చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు ఉన్నవారందరూ తెరవండి. లూకాసు వార్త 18వ అధ్యాయం. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించి కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. 11వ వచనం. పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలె అయినను, ఈ సుంకరి వలె అయినను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.
అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. చాలండి. యేసుక్రీస్తు ప్రభువారు చాలా ఉపమానాలు ఆయన పరిచర్యలో చెప్తూ ఉండేవారు. ఈ ఉపమానాలు నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉండే కొన్ని ఎగ్జాంపుల్స్ అన్నమాట. చూడండి, కొన్నిసార్లు వాస్తవాలుగా చెప్తే మనకు అర్థం కానప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి వివరిస్తే కొన్ని మనకి ఇంకా చాలా క్లియర్గా అర్థమైపోతూ ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా టూ డిఫరెంట్ పీపుల్, 2 డిఫరెంట్ స్పిరిచువల్ లెవెల్స్, 2 వేరే వేరే ఆత్మీయ స్థితిగతుల్లో ఉన్న వేరు వ్యక్తులు. వారికి సమాజంలో ఉన్న విలువ, పేరు, గుర్తింపు వ్యత్యాసంగా ఉంది. సో ఇద్దరు ఒక వ్యత్యాసమైన బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన ఇద్దరు మందిరంలోకి ప్రవేశించారంట. మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తున్నారంట. వారిని గూర్చిన ఉపమానం యేసయ్య చెప్పి మనం ఎవరిలాగా ప్రార్థన చేయాలో, ఎవరిలాగా ప్రార్థన చేయకూడదో యేసు ప్రభు చెప్పారు. ప్రేయర్ ఇస్ పవర్ఫుల్. ప్రతి విశ్వాసికి దేవుడిచ్చిన ఒక శక్తివంతమైన ఆయుధం ఏంటంటే ప్రార్థన. కానీ ఆయుధాన్ని సరిగ్గా వాడడం రాకపోతే ఆయుధము ఇన్ఎఫెక్టివ్ అయిపోద్ది, అవునా కదా? గన్ను ఉందనుకోండి, గన్ను చాలా శక్తివంతమైనది. ఒకవేళ ఏదైనా మృగము మన మీదకి వస్తున్నప్పుడు, ఒక లయన్ లేకపోతే ఒక ఫారెస్ట్లో ఉన్నప్పుడు ఒక మృగం మన మీదకి వస్తుంటే ఆ రైఫిల్ను లేకపోతే ఆ గన్నును జాగ్రత్తగా మృగం వైపు టార్గెట్ చేసి మనం ట్రిగర్ నొక్కితే ఖచ్చితంగా మనల్ని మనం కాపాడుకుంటాం. కానీ కంగారులో, టెన్షన్లో మన వైపు తిప్పుకొని నొక్కున్నాం అనుకోండి, మనకే ప్రమాదం. సో ప్రార్థన అనేది దేవుడు రక్షింపబడిన ప్రతి విశ్వాసికి ఇచ్చిన ఒక శక్తివంతమైన ఆయుధం. అయితే ఎలా ప్రార్థన చేయాలో నేర్చుకోకపోతే, దేవుడు మెచ్చే విధంగా ఎలా ప్రార్థించాలో తెలుసుకోకపోతే దట్ ప్రేయర్ బికమ్స్ ఇన్ఎఫెక్టివ్. ఆ ప్రార్థన వలన ఉపయోగము ఉండదు. మీ చేతిలో ఎంత మంచి సెల్ ఫోన్ అయినా ఉండనివ్వండి, ఛార్జింగ్ లేకపోతే దానివల్ల ఉపయోగం ఉంటుందా? నో యూస్. దానిలో ఎన్ని యాప్స్ అన్నా ఉండనివ్వండి, దాంతో ఎంతమందికి ఎన్ని కాల్స్ అన్నా మనం చేసుకోవడానికి మన దగ్గర బ్యాలెన్స్ ఉండొచ్చు, డేటా ఉండొచ్చు. బట్ ఫోన్లో బ్యాటరీ లేకపోతే దానివల్ల ఉపయోగం లేదు. అలాగని ఫోన్ వేస్ట్ అంటే ఫోన్ వేస్ట్ కాదు, కానీ దానికి ఛార్జింగ్ పెట్టినప్పుడే అది చక్కగా పనిచేస్తుంది. ఇప్పుడు ప్రార్థన అనేది మన చేతిలో ఉంది. ప్రార్థన అనేది దేవుడు మనకి ఇచ్చాడు, ప్రార్థన చేయమని చెప్పాడు. కానీ ఎలా ప్రార్థన చేయాలో కూడా ప్రతి విశ్వాసి నేర్చుకోవాలి. సరే, 2 వ్యక్తులు దేవాలయానికి ప్రార్థన చేయడానికే వచ్చారంట. దేవాలయానికి చాలామంది చాలా కారణాల కొరకు వస్తూ ఉంటారు కదండి. కొంతమంది మందిరానికి ఎందుకు వస్తారంటే టైం పాస్ కొరకు వచ్చేవాళ్ళు ఉంటారు. కొంతమంది అమ్మ బలవంతం చేసిందనో, నాన్న బలవంతం చేశాడనో, లేకపోతే భార్య యొక్క ప్రోత్సాహాన్ని బట్టి కొంతమంది ఓకే ఇక ఆవిడ గోల భరించలేక మందిరానికి వెళ్ళి కూర్చుందామని వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. సో పీపుల్ కమ్ టు ద చర్చ్ ఫర్ డిఫరెంట్ రీజన్స్. చాలా కారణాల కొరకు వస్తూ ఉంటారు. ఇంకొక విషయం ఏంటంటే, కొంతమంది ప్రసంగాలు విని ఇక్కడ దేవుని సన్నిధిని, ప్రసన్నతను అనుభవించి మేలు పొంది వెళ్ళాలని కొంతమంది వస్తారు. ఇక్కడ వాక్యం చెప్పే దైవజనుల్లో తప్పులు ఏమైనా దొరుకుతాయేమో అని వెతుక్కోవాలని వచ్చే వాళ్ళు కూడా ఉంటారండి. ఈ రోజే కాదు, ఆ రోజుల్లో కూడా ఉన్నారు. ఐఎమ్ షూర్ లైవ్ చూస్తున్న వారిలో కూడా చాలా మంది, ఒక 95% దేవుడు తన వాక్యం ద్వారా నాతో ఏం మాట్లాడతాడని ఒక మంచి ఉద్దేశంతో వాక్యం వినేవాళ్ళు ఉంటే, ప్రాబబ్లీ దేర్ ఆర్ 5% ఆఫ్ పీపుల్ ఇక్కడ వాక్యం చెప్పేవారు ఏం తప్పులు చెప్తారా అని ఒక లెన్స్ పెట్టుకొని ఎతికేస్తా ఉంటారు అనమాట. సో అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. సో దేవుని మందిరానికి వచ్చేవారు కొంతమంది మంచి ఉద్దేశాలతో వస్తారు, కొంతమంది దురుద్దేశాలతో వస్తారు. కానీ 2 వ్యక్తులు మంచి ఉద్దేశంతోనే వచ్చారు. 2 ప్రార్థన చేయాలని వచ్చారు. సో దే హ్యావ్ అ హార్ట్ ఫర్ ద లార్డ్. దేవుని పట్ల వారికి ప్రేమ ఉంది, విశ్వాసం ఉంది. దేవుడు ప్రార్థనను ఆలకిస్తాడు, దేవుడు ప్రార్థనకు జవాబిస్తాడు అనే ఒక చక్కని ఉద్దేశం ఉంది. వారిద్దరు దేవాలయానికి వచ్చారు. ఒక వ్యక్తి పరిసయుడు, మరొక వ్యక్తి సుంకరి. పరిసయుడు అంటే ఎవరు అని ఆలోచిస్తే, ఫారిసీస్ ఆర్ రిలీజియస్ లీడర్స్. ఆ రోజుల్లో యూదులలో మత ప్రవిష్టులు పరిసయులు అనమాట. సో పరిసయులు ఒకవేళ ఒక రోడ్ మీద వెళ్తూ ఉంటే అందరు లేచి నిలబడేవారంట. పరిసయులకు అందరు చక్కగా నమస్కరిస్తూ ఉండేవారు. పరిసయులను అందరు గౌరవించి సన్మానిస్తూ ఉండేవారు. ఎందుకంటే వారికి లేఖన భాగంలో చాలా బాగా తెలుసు, బాగా లేఖన భాగాలను పఠించేవారు. చూడండి, కొంతమంది ఉంటారు వారికి బైబిల్లో ఏ రెఫరెన్స్ ఎక్కడుందో చాలా బాగా తెలుసు. మంచి బైబిల్ నాలెడ్జ్ ఉంటుంది. మంచి బైబిల్ నాలెడ్జ్ పరలోకానికి వెళ్ళడానికి మనల్ని క్వాలిఫై చేయదు. బ్యాడ్ న్యూస్ అది కొంతమందికి.
మంచి బైబిల్ నాలెడ్జ్ పరలోకానికి వెళ్ళడానికి మనల్ని క్వాలిఫై చేయదు. బైబిల్ కేవలం అక్షరానుసారంగా నేర్చుకుంటే సరిపోదు. బైబిల్లో ఉన్న దేవునితో ఒక వ్యక్తిగతమైన సంబంధం ఉంటేనే దేవుని రాజ్యానికి వెళ్తాం. హల్లెలూయా. నిన్నటి రాత్రి మీటింగ్ అయ్యి మేము వెళ్ళిన తర్వాత ఇంటికి ఒక వీడియో చూస్తూ ఉంటే క్రైస్తవుల యొక్క విశ్వాసాన్ని దాడి చేసే ఒక వ్యక్తి, వేరే మతానికి వేరే భక్తికి చెందిన ఒక వ్యక్తి, ఒక యవనస్తుడు నిలబడి యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని గురించి అతడు వాదిస్తూ ఉంటే అతనితో అంటున్నాడు, నీకంటే ఎక్కువ బైబిల్ నాకు తెలుసు అంటున్నాడు, నీకంటే ఎక్కువ రెఫరెన్స్లు నాకు తెలుసు, నీకంటే చరిత్ర పుస్తకాలు నేను ఎక్కువ చదివానని చెప్తున్నాడు. హీ నోస్ ద బైబిల్ బై వర్డ్ బట్ హీ డజంట్ నో ద సేవియర్. రక్షకుడైతే అతనికి తెలీదు. ఇందులో ఉన్న రక్షకునితో వ్యక్తిగతమైన సంబంధం అతనికి లేదు. సో బైబిల్ నాలెడ్జ్ కొంతవరకే ఉపయోగపడుతుంది, కానీ ఇందులో ఉన్న దేవునితో వ్యక్తిగతమైన సంబంధము మనల్ని జీవిత కాలంలో అలాగే నిత్యత్వంలో ఆయనతో ఉండడానికి కూడా దోహదపడుతుంది. హల్లెలూయా. సో ఈ పరిసయ్యులు అనేవారు ఎవరంటే వారికి ధర్మశాస్త్రం బాగా తెలుసు. ఏ రెఫరెన్స్ అడిగినా వారు బాగా చెప్పేస్తారు. బైబిల్ గ్రంథాన్ని గురించి చాలా వారు విశ్లేషించిన వారు, ప్రజల చేత చాలా సన్మానించబడేవారు. ఇంకొకటి ఏంటంటే ప్రజలకు వారి మీద ఒక మంచి ఒపీనియన్ ఉందన్నమాట. ఏంటంటే వీరు చాలా భక్తిగా ఉంటారు. ఇంకొక మాటలు చెప్పాలంటే దే వర్ కన్సిడర్డ్ యాజ్ ద క్రీమ్ ఇన్ ద సొసైటీ. సమాజంలో ఒక శ్రేష్టమైన వర్గంగా వారు ఎంచబడుతూ ఉండేవారు. ఆ తర్వాత అతనితో పాటు ఇంకొక వ్యక్తి కూడా మందిరంలోకి వచ్చాడంట. అతను సుంకరి అంటే ఎవరంటే హీ వాజ్ అ ట్యాక్స్ కలెక్టర్. ఆ రోజుల్లో సుంకము మరి కలెక్ట్ చేసే వారికి, ట్యాక్స్ కలెక్టర్స్కు సమాజంలో ఒక గుర్తింపు గౌరవం ఉండేది కాదు. ఎందుకంటే సుంకము కలెక్ట్ చేసేవారు, ట్యాక్స్ కలెక్టర్స్ అందరూ కూడా బై డిఫాల్ట్ అన్యాయస్తులుగా, అక్రమస్తులుగా, మనుషులకు ఎక్స్ట్రా డబ్బులు వేసేసి మనుషుల దగ్గర దోచుకునేవారుగా, మనుషుల యొక్క కష్టాన్ని దోచుకునేవారుగా ఉండేవారు. కాబట్టి సుంకరులు అనగానే సమాజంలో గౌరవం ఉండేది కాదు, గుర్తింపు ఉండేది కాదు. ఇన్ఫ్యాక్ట్ దే వర్ కన్సిడర్డ్ యాజ్ ద హీదెన్, వారు ఒక అన్యులుగా, భక్తి లేని వారుగా వారు కన్సిడర్ చేయబడుతూ ఉండేవారు. సో ఇద్దరు వ్యక్తులు దేవాలయానికి వచ్చారు. వచ్చిన తర్వాత ఏం జరిగిందో చూడండి. 11వ వచనం. పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలె అయినను, ఈ సుంకరి వలె అయినను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవా అంటున్నాడు, కానీ దేవా తర్వాత అటు ఇటు చూస్తున్నాడండి. అవునా కాదా? ప్రార్థనలోకి వచ్చినప్పుడు, ప్రార్థనలో మోకరించినప్పుడు దేవా అని దేవుణ్ణే చూస్తూ ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన కరెక్ట్గా వస్తుందండి. ఈ రోజుల్లో చాలా మంది యొక్క దృష్టి వారి జీవితం మీద కంటే ప్రక్క వారి జీవితం మీదే ఎక్కువ ఉంటుంది. అవునా కదా? వాళ్ళ ఇంట్లో పిల్లలు ఎక్కడికి వెళ్ళారు వీళ్ళకి తెలియదు, కానీ పక్కింటి పిల్లలు ఎక్కడ తిరిగి వచ్చారో మొత్తం ఇన్ఫర్మేషన్ డేటాబేస్ అంతా వీళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ జీవితాల్లో జరుగుతున్న పరిస్థితులు ఏంటో వాళ్ళకి అవగాహన ఉండదు, కానీ పక్క వారి గురించి లేనిపోని ఇంట్రెస్ట్, క్యూరియాసిటీ, ఈగర్నెస్, వాళ్ళ గురించి కొంతమంది వేగుల వారిని పెట్టి స్పైస్ పెట్టుకొని మరి పక్కింటి వారి గురించి, బంధువుల గురించి ఎంక్వైరీలు చేసేస్తూ ఉంటారు. నీకెందుకమ్మా? దేవుడు నీకిచ్చిన జీవితాన్ని గురించి నిన్ను లెక్క అడుగుతాడు. దేవుడు నీకు అప్పగించిన కుటుంబాన్ని గురించి నేను లెక్క అడుగుతాడు. దేవుడు నీకిచ్చిన సమయాన్ని గురించి నేను లెక్క అడుగుతాడు. దేవుడు నీకిచ్చిన తలాంతుల గురించి నేను లెక్క అడుగుతాడు, కానీ పక్కవారి గురించి మనల్ని లెక్క అడగడు. ఇంకో మాటలో చెప్పంటారా, దట్ ఈస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. హల్లెలూయా. మన పనే కాదండి అది. మన గురించి ముందు మనల్ని లెక్క ప్రతివాడు దేవుని ఎదుట నిలబడి తన్ను గురించి తాను లెక్క అప్పగించాలంట దేవునికి. ఆయన ఇచ్చిన సమయాన్ని గురించి లెక్క అడుగుతాడు, ఆయన ఇచ్చిన తలాంతులను గురించి లెక్క అడుగుతాడు, ఆయన ఇచ్చిన ధనాన్ని ఎలా ఖర్చు పెట్టామో లెక్క అడుగుతాడు, ఆయన ఇచ్చిన రక్షణను ఎంత చక్కగా మనం కొనసాగిస్తున్నాము, రక్షణ సువార్తను ఇతరులకు ఎలా ప్రకటిస్తున్నాం దాని గురించి లెక్క అడుగుతాడు. ఈ వ్యక్తి పరిసయ్యుడు వచ్చి మందిరంలో కూర్చొని దేవా అని అటు ఇటు చూస్తా అంటున్నాడు, చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుష్యుల వలె అయినను, సుంకరి వలె అయినను నేను లేనయ్యా. అంటే తను అనుకుంటున్నాడు చోరులు, వ్యభిచారులు, లేకపోతే అన్యాయస్తులు ఇక వీరు రక్షణ పొందరు, వీరు మారరు, వాళ్ళు నరకానికే పాత్రులు, వాళ్ళలాగా నేను లేను ప్రభువా అని దేవుని స్తుతిస్తున్నాడు. అంటే హీఈస్ యాక్చువల్లీ ట్రైయింగ్ టు పాస్ జడ్జ్మెంట్, తీర్పు తీరుస్తున్నాడు అనమాట.
కొన్నిసార్లు మన జీవితాలలో ఆత్మీయత పెరిగే కొద్దీ తీర్పు తీర్చేస్తూ ఉంటాం. వీళ్ళు భక్తిహీనులండి, వీళ్ళు పరలోకానికి వెళ్ళరండి. నీకంటే ముందు వాళ్ళే వెళ్తారేమో పరలోకానికి, హూ నోస్. నీకంటే ముందు వాళ్ళే దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఎంచబడతారేమో, హూ నోస్. చాలాసార్లు మనం అనుకుంటాం, నేను చేసే భక్తి అందరికంటే చాలా ఎక్కువ, నేను చేసే ప్రార్థన చాలా కరెక్ట్ ప్రార్థన, నేను వెళ్ళే విధానమే చాలా సరి అయిన విధానం, నాకు తెలిసినంత ఇంకెవరికి తెలీదు, నాకున్నన్ని అనుభవాలు ఇంకెవరికి లేవు. నో, పరిసయుడు తీర్పు తీరుస్తున్నాడు. పరిసయుడు, ద ఫారిసీ వాస్ పాసింగ్ జడ్జ్మెంట్ ఆన్ ద డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ అరౌండ్ హిమ్. ఆయన చుట్టూ ఉన్న అనేక మంది గుంపుల మీద ఈయన తీర్పు. దేవుని బిడ్డలంగా మనం ఒకటి జ్ఞాపకం ఉంచుకోవాలి, అదేంటంటే తీర్పు తీర్చే గుంపులో మనం ఉండకూడదు, తీర్పు తీర్చబడే గుంపులో ఉండినా పర్వాలేదు. హల్లెలూయా. ద్వేషించే గుంపులో మనం ఉండకూడదు, ద్వేషించబడే గుంపులో ఉన్నా పర్వాలేదు. హల్లెలూయా. ఇతరులను బాధించే గుంపులో మనం ఉండకూడదు, బాధించబడే గుంపులో ఉన్నా పర్వాలేదు. హల్లెలూయా. కానీ చాలాసార్లు మనం ఈ గుంపులో ఉంటాం, బాధించే, తీర్పు తీర్చే, ద్వేషించే, హింసించే కదండి. ఈ గుంపులో చాలాసార్లు మనం చేరిపోతూ ఉంటాం. ఈ పరిసయుడు, హీ వాస్ నాట్ ఏబుల్ టు యాక్సెప్ట్. చుట్టూ ఉన్న వారిని గూర్చి చాలా తక్కువ భావన తన హృదయంలో ఉంది. అంటున్నాడు, వాళ్ళలా లేను, వీరిలా లేను. ప్రక్కనున్న సుంకర్ని కూడా చూసి అనుకుంటున్నాడు, ఇతని కంటే కూడా నేను చాలా ఉన్నత స్థితిలో ఉన్నాను. ఐ ఎమ్ ఇన్ అ బెటర్ ప్లేస్. బ్లడ్ టెస్ట్కి వెళ్తే డాక్టర్స్ చెప్తారేమో హెచ్బి ఎంత ఉంది, లేకపోతే HbA1c ఎంత ఉంది, కొలెస్ట్రాల్ ఎంత ఉంది, ఇవన్నీ ప్లేట్లెట్లు ఎంత ఉన్నాయి, ఇవన్నీ డాక్టర్స్ చెప్తారేమో. కానీ మన ఆత్మీయతను సరిగ్గా మనం బేరీజ్ వేసుకోవాలంటే ఈ వరల్డ్లో ఏమైనా మీటర్స్ ఉన్నాయండి? ఉండుంటే ఎంతమంది వెళ్ళేవాళ్ళు కదండి. నా ఆత్మీయత ఎంత అంటే నాకు ఈ సర్టిఫికేట్ వచ్చిందని పట్టుకొని తిరిగేవారేమో. దేవునికి స్తోత్రం. ఆత్మీయతను మెజర్ చేసే మీటర్లు ఏవి కూడా ఈ భూమి మీద లేవు, అవి దేవుని దగ్గరే ఉన్నాయి. హల్లెలూయా. ఆయనకి తెలుసు మన ఆత్మీయత ఎంతో, మన భక్తి ఎంతో, మన విశ్వాసం ఎంతో, మన నాణ్యత ఎంతో, మన సిన్సియారిటీ ఎంతో, మన ఉద్దేశాలు ఏంటో అన్నీ ఆయనకి తెలుసు. ఆయన మార్కులు వేస్తా ఉన్నాడండి, ఆయన మార్కులు వేస్తున్నాడు. పరిసేయుడు అందరికీ మార్కులు వేస్తున్నాడు, కానీ పరిసేయుడు మర్చిపోయాడు పరిసేయునికి దేవుడు మార్కులు వేస్తున్నాడని. సో హీ వాస్ పాసింగ్ జడ్జ్మెంట్ ఆన్ అదర్స్. ఇంకొక మాట ఏంటంటే, పరిసేయుడు 12వ వచనం, వారమునకు 2 మారులు ఉపవాసము చేయించు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. ఇప్పుడు దేవుడికి అన్ని చెప్పేస్తున్నాడు. ఏమనంటే, వారానికి 2 సార్లు నేను ఉపవాసం చేస్తున్నానయ్యా, దేవుడికి తెలీదా? నా 10వ వంతు నీకు ఇస్తున్నా ప్రవ్వా అంటే ఈయనలో ఉన్న గొప్పలన్నీ చెప్పేసుకుంటున్నాడు దేవునికి. కొన్నిసార్లు మనం ఎంత ఫూలిష్గా ఉంటామంటే అండి, దేవుడికి అన్నీ తెలిసినా మనం ఏదో వెళ్ళి కొత్తగా ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నట్టు ఫీల్ అయిపోతుంటాం. దేవుని దగ్గర కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కానీ కొన్నిసార్లు మనం ఇతరుల గురించి తప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళి అదేదో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లా ఇచ్చేస్తూ ఉంటాం. కొంతమంది ఉంటారు చూడండి, భార్య భర్త ప్రేమగా ఉంటే తట్టుకోలేరు, భర్తకి భార్య మీద, భార్యకి భర్త మీద ఏదో ఒకటి ఎక్కిచ్చేస్తూ ఉంటారు. మీ ఆయనండి అలాగా, మీ ఆవిడండి ఇలాగా, నేను చూసేసానండి, వాళ్ళు చెప్పేశారండి. ఇక వీళ్ళు సీక్రెట్ ఏజెన్సీలా పనిచేసి ఉన్నవి లేనివన్నీ కలిపి ఉన్న మంచి బంధాన్ని, ఉన్న మంచి సంబంధాన్ని, సమాధానాన్ని పటాపంచలు చేసేసి భార్య భర్తలు కొన్నిసార్లు అసమాధానంతో, కొన్నిసార్లు విడిపోవడానికి కూడా వీళ్ళు కారణం అవుతూ ఉంటారు. పాసింగ్ ఆన్ రాంగ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఈ వ్యక్తి దేవుడికి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. ఇంకో మాటలో చెప్పాలంటే, హీఈస్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ద బెస్ట్ థింగ్స్. తన జీవితంలో చేస్తున్న కరెక్ట్ పనులే చెప్తున్నాడు. పాపాలు ఏమన్నా చెప్తున్నాడండి? నేను ఇక్కడ తప్పిపోయానయ్యా. అప్పటికి పరిసయుడు దేవుని మందిరానికి వచ్చి ఎన్ని రోజులైందో తెలీదు. ఇప్పుడు మనం నిన్న రాత్రి దేవుని సన్నిధిలో అక్కడ మీటింగ్స్లో కలుసుకున్నాం, మళ్ళీ ఇప్పుడు దేవుని మందిరానికి వచ్చాము, మళ్ళీ ఈరోజు రాత్రి దేవుని సన్నిధిలో ఉంటాము, తిరిగి ఆదివారం దేవుని మందిరానికి వస్తాం. సే ఫర్ ఎగ్జాంపుల్, ఈ పరిసయుడు ఒక శనివారం దేవుని మందిరానికి వచ్చి మళ్ళీ శనివారం వచ్చాడు అనుకుందాం. సో ఆ శనివారం నుండి ఈ శనివారం వరకు ఒక 1 వీక్ గడిచింది. ఆ 1 వీక్లో ఏం తప్పులు చేసి ఉంటాడో అది దేవుని దగ్గర చెప్పుకోవచ్చు కదండి, అది చెప్పట్లా. హీస్ నాట్ టాకింగ్ అబౌట్ హిస్ ఫాల్ట్స్, హీస్ నాట్ కన్ఫెసింగ్ హిస్ మిస్టేక్స్. ఏం తప్పులు చేశాడో, ఎక్కడ తప్పిపోయాడో, ఎక్కడ దేవునికి ఆయాసం కలుగజేసే వాటి గురించి అస్సలు మాట్లాడట్లేదు. బట్ ఏం మాట్లాడుతున్నాడంటే, నీకు దశం భాగము ఇచ్చేస్తున్నా కదయ్యా, నీకు అది చేస్తున్నా కదయ్యా, ఇది చేస్తున్నా కదయ్యా. ఇంకొక మాటలు చెప్పాలంటే, హీఈస్ ట్రైంగ్ టు ఎగ్జాల్ట్ హిమ్సెల్ఫ్.
తనకు తాను గనపరుచుకోవాలని చూస్తున్నాడు. మిగతా వారందరినీ తుణీకరించి మిగతా వారందరినీ కూడా హీనపరచాలని చూస్తున్నాడు. దీన్ని అంటారు ఆత్మీయ గర్వము. ఏమంటారండి? బాగా బైబిల్ నేర్చేసుకుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆత్మీయ గర్వం, బాగా పాటలు పాడే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొన్నిసార్లు ఆత్మీయ గర్వం బాగా పరిచయలో వాడబడతా ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆత్మీయ గర్వం రావడానికి చాలా చాలా అవకాశాలు ఉంటాయి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. దేవుడు అహంకారులను ఎదిరిస్తాడంట. గాడ్ అపోజెస్ ద ప్రౌడ్ బట్ హీ గివ్స్ గ్రేస్ టు ద హంబల్. దీనులను లేవనెత్తేవాడు, దీనులను హెచ్చించేవాడు, తను తాను తగ్గించుకొనివాడు హెచ్చించబడును. అహంకారులను ఎదిరిస్తాడు. దేవుడు ఎదిరిస్తే ఇక మన జీవితాలు వేస్ట్ అండి. దేవుని చేత తగ్గించబడితే ఇంకెవరైనా లేపగలరా పైకి? ఎవ్వరు లేపలేరు. కొన్నిసార్లు మనల్ని మనమే గొప్పగా చెప్పేసుకోవాలని, గొప్పగా చూపించేసుకోవాలనుకుంటాం. మనల్ని మనం హెచ్చించుకుంటా ఉంటే దేవుడు అనుకుంటాడు నిన్ను తగ్గించే పని నేను చూసుకుంటాలే. దేవుడు తగ్గిస్తూ ఉంటాడండి. ఎంత తగ్గించుకుంటామో దేవుడు అంటాడు నిన్ను నేను. దేవుడు హెచ్చించడం మొదలు పెడితే ఇంకెవ్వరు తగ్గించలేరు. హల్లెలూయా. దేవుడు తగ్గించడం మొదలు పెడితే 1000 మంది కాదు 10,000 మంది మన కింద మనల్ని పైన ఎత్తుతున్నా మన కిందే ఉంటామండి. వీ కెనాట్ బి లిఫ్టెడ్ అప్. మనం హెచ్చించబడలేము దేవుడు తగ్గిస్తే. దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఈ పరిసయ్యంలో గర్వము, అహంకారము, ఈ పరిసయ్యంలో తీర్పు తెచ్చే ఒక ఉద్దేశాలు ఉన్నాయి. కానీ సుంకరి చూడండి 13వ వచనం, అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించుమని. సుంకరి యొక్క ప్రార్థనలో సుంకరి ఒక ప్రక్కనేమో పైకి చూస్తున్నాడు, ఇంకొక ప్రక్క తనలోకి తను హీ ఈజ్ నాట్ అట్ ఆల్ ఫోకస్డ్ ఆన్ ద పీపుల్ అరౌండ్ హిమ్. తన చుట్టూ ఉన్న వారిని అస్సలు పట్టించుకోవట్లేదు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు కూడా అదే చేయాలండి. కొంతమంది మందిరానికి వస్తారు కానీ ఆమె దేవుడు బిడ్డని చెప్పుకుంటుందండి, ఆమె తప్పిపోతుంది కదా, ఈయన దేవుని బిడ్డని చెప్పుకుంటూ మమ్మల్ని ఇంత బాధ పెడుతున్నాడు కదా, వాళ్ళు మందిరానికి వెళ్తే మేము ఆ మందిరానికి రామండి అంటారు. ఒకసారంటే ఒక పాస్టర్ గారి దగ్గరికి ఒక సహోదరు వచ్చి చెప్పిందంట, పాస్టర్ గారు నేను ఈ మందిరానికి రావాలనుకోవట్లేదండి అన్నదంట. ఏ సేవకుడైనా సరే సంఘానికి వస్తున్న దేవుని బిడ్డలు మానేస్తానంటే చాలా బాధపడతారు. ఎందుకంటే ఒక ఆత్మ జారిపోతే, ఒక ఆత్మ తిరిగి లోకంలో కలిసిపోతే మళ్ళీ వారు ఇక దేవునిలో నిలబడలేరు కదా. ఎంతో కష్టపడి ఆత్మను దేవుని కొరకు సంపాదించామని ఆ పరితాపము ఖచ్చితంగా దేవుని సేవకుల్లో ఉంటుంది. అయితే ఆ సేవకుడు అన్నాడంట, మానేద్దుగానమ్మా ఒక చిన్న పని చెయ్యి అన్నారంట. ఏంటి పాస్టర్ గారు అంటే, మన చర్చి చాలా పెద్దగా ఉంది కదా, ఈ చర్చి చుట్టూ ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఆ గిన్నెలో వాటర్ పట్టుకొని దాని మీద మూత కానీ ఏం పెట్టకూడదు. గిన్నెలో వాటర్ పట్టి ఆ వాటర్ ఒక్క చుక్క కూడా బయటకి ఒలకకుండా, ఆ ఒక్క డ్రాప్ కూడా బయటకు రాకుండా చర్చ్ చుట్టూ నువ్వు తిరిగేసి నా దగ్గరికి రామ్మా అని చెప్పాడంటే పాస్టర్ గారు. సరే ఈమె చర్చ్ చుట్టూ ఆ బౌల్ ఆఫ్ వాటర్ పట్టుకొని నడుస్తూ ఉంటే కదులుతూ ఉంటాయి కదండి వాటర్, జాగ్రత్తగా ఆ నీటిని చూస్తూ చూస్తూ చుట్టూ తిరిగేసి వచ్చిన తర్వాత ఈ పాస్టర్ గారు అడిగారంట, ఈ నీటి పాత్రను నువ్వు పట్టుకొని చుట్టూ తిరుగుతున్నప్పుడు నువ్వు మందిరానికి ఎవరెవరు వచ్చారో అవన్నీ నువ్వు చూసావమ్మా అని అడిగాడంట. ఆమెనిందంటే నేను ఎవరిని పట్టించుకోలేదండి, ఈ నీళ్లు ఎక్కడ బయట పడిపోతాయో అని వాటినే చూస్తూ నేను చాలా జాగ్రత్తగా నడిచాను, వీటిని జాగ్రత్తగా చూస్తూ జాగ్రత్తగా పట్టుకొని వచ్చాను కాబట్టి ఒక్క చుక్క కూడా బయటకి వెళ్ళలేదు. పాస్టర్ గారు చెప్పారంట, మందిరానికి వచ్చినప్పుడు కూడా దేవుని మాత్రమే, డోంట్ లుక్ ఎట్ ద పర్సన్ సిట్టింగ్ నెక్స్ట్ యు. మీ ప్రక్కన కూర్చున్న వారిని చూడద్దు. మీకు ఒకవేళ కష్టాన్ని కలుగజేసిన వారు, నష్టాన్ని కలుగజేసిన వారు, మిమ్మల్ని అపార్థం చేసుకున్న వారు, మీ మీద నిందలు వేసిన వారు, మీ మీద గాసిప్ స్ప్రెడ్ చేసిన వారు, మీ మీద రూమర్స్ మాట్లాడిన వారు, అసలు వాళ్ళని చూడద్దు. దేవుని వైపే చూస్తూ ఉంటే విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూస్తే మన విశ్వాసం చాలా స్థిరంగా చాలా దృఢంగా ఉంటుంది. హల్లెలూయా.
ఈ సుంకరి దేవుని మందిరానికి వచ్చి, దేవా నిన్ను కన్నులెత్తి చూడడానికి కూడా నాకు ధైర్యము. అంటే ఇతనిలో ఎంత తగ్గింపు ఉందో చూసారండి. దేవునికి నిజంగా దగ్గరగా వచ్చే వారిలో ఈ అనుభవం ఉంటుంది. అదేంటంటే దేవుని గొప్పతనము, ఆయన మహిమ, ఆయన ప్రభావాలు ఒక్కసారి మనం చూస్తే ఆయన ఎడల ఇంకా మనకి ఎక్కువ భయము భక్తి ఎవరికి ఎక్కువ ఉంటుందంటే భయభక్తులు. దేవునికి దగ్గరగా జీవించే వారికి భయభక్తులు ఎక్కువ ఉంటాయి. దూరంగా జీవించే వారికి దేవుని శక్తి, దేవుని ప్రభావం అవేం తెలియదు కాబట్టి లైట్ తీసుకుంటా ఉంటారు. ఏముందిలేండి. నేను అందుకే ఒక మాట జ్ఞాపకం చేస్తుంటాను. అదేంటంటే మన దేవుడు దహించే అగ్ని. చాలామంది అగ్నితో ఆటలాడతారండి. చాలామంది అగ్నితో ఆటలాడతారు. అగ్ని చిన్న లైటర్లో వెలిగించిన, ఒకవేళ చిన్న అగ్గిపుల్లతో వెలిగించిన, లైట్లే అని పట్టుకుంటే ఏమవుతుంది? కాలిపోద్ది. ఇంకా కొంచెం త్వరగా మంట అంటుకునే వస్తువులకైతే మొత్తం అతి త్వరలో ఒక సిల్క్ శారీ వేసుకొని ఒకవేళ ఆ మంటని చిన్నగా ఆ వస్త్రానికి తగిలిస్తే చాలు, ఫ్యూ మినిట్స్లో మొత్తం అగ్ని అంతా స్ప్రెడ్ అయిపోద్ది. దేవుడు దహించే అగ్ని ఇప్పుడు దేవుని దగ్గరికి చెత్త జీవితాన్ని జీవిస్తూ, చెత్త పాపాన్ని కలిగి ఉండి, చెత్తలో బ్రతుకుతూ, లోకాశలకు శరీరాశలకు చోటిస్తూ దేవునితో ఆట ఆడుకుందాంలే, యూజ్ అండ్ త్రో. కొంతమంది అండి దేవుణ్ణి యూజ్ అండ్ త్రోగా వాడుకుంటారండి. అలా వస్తే చెత్త మంట దగ్గరికి రాగానే ఏమైపోద్దండి? బూడిదైపోయి భస్మం అయిపోద్దాం అనే కదా. దేవుని దగ్గర యోగ్యంగా భయభక్తులతో ప్రవర్తిస్తే నువ్వు ఒక బంగారం వలె ఉంటే, దేవుని దగ్గర పరిశుద్ధత కలిగి నడుచుకుంటే ఇంకా శుద్ధ సువర్ణం వలె దేవుని సన్నిధిలో మార్చబడతావు. హల్లెలూయా. దేవుడు దహించే అగ్నిని మర్చిపోయి ఆయనతో ఆటలాడుకుందామని, ఆయనతో టైంపాస్ చేసేద్దామని, ఆయన యూజ్ అండ్ త్రో లాగా వాడుకుందామని, ఇష్టానుసారంగా దేవుడిని హ్యాండిల్ చేద్దామని, దేవుడు చూస్తున్నాడని భయం లేకుండా ఈ లోకంలో బ్రతికితే చెత్త ఎలాగైతే అగ్గిపుల్ల వెలిగించగానే కాసేపటికి కనబడతో మన జీవితం కూడా అయిపోద్ది. ఈ సుంకరి దేవుని ఎడల భయము కలిగి ఉన్నాడు. తన అయోగ్యతను గమనించుకున్నాడు. దేవుని మందిరానికి వచ్చిన మనకి చాలాసార్లు మన పక్క వాళ్ళలో బలహీనతల లిస్ట్ చెప్పమంటే మొత్తం చెప్పేస్తారు. మా తోడికోడలండి ఈ బలహీనతలు అన్నీ ఉన్నాయండి నేను చెప్తానంటారు కొంతమంది. మా తమ్ముడు అండి వేస్ట్ ఫెలో అండి, వాళ్ళలో ఉన్న బలహీనతలు అని చెప్పమంటారు. ఇదిగోండి 1, 2, 3, 4 పెద్ద లిస్ట్ వస్తుంది. నా భార్య అండి చాలా ప్రార్థన చేసినట్టు ఉంటుంది కానండి మా భార్యలో ఈ బలహీనతలన్నీ ఉన్నాయండి, భర్త బయట పెడతాడేమో. లేకపోతే ఒకవేళ భార్య చెప్పగలదేమో, నా భర్త కొంచెం గౌరవంగా సమాజంలో కనబడుతున్నాడు కానండి ఆయన ఇంటిలో మాత్రం మామూలు మనిషి కాదండి, మమ్మల్ని చిత్రహింసలు పెడతాడండి. మన ప్రక్క వారిలో బలహీనతలు మనకు చాలాసార్లు తెలుస్తున్నాయి, కానీ మనలో బలహీనతలు మనకు తెలుస్తున్నాయా? ఈ సుంకరి దేవుని సన్నిధికి వచ్చి కన్నులెత్తి ఆకాశం వైపు చూచుటకైనను ధైర్యము చాలక ఒకటే చేస్తున్నాడండి. సుంకరి దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు. ఈ ప్రార్థనకి ఎందుకు వచ్చాం తెలుసా మనము దేవుని సన్నిధికి? నాట్ జస్ట్ టు రిసీవ్ సంథింగ్ ఫ్రమ్ ద లార్డ్. ఇక్కడ ఏదో ఆశీర్వాదం పట్టుకొని పరిగెట్టి వెళ్ళిపోవడానికి కాదు, అది కూడా ఇస్తాడు దేవుడు ఖచ్చితంగా. బట్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టెప్ ఇస్ కన్ఫెషన్. ఒప్పుకోవడానికి వస్తున్నాం. హల్లెలూయా. పాపాలు విడిచిపెట్టడానికి వస్తున్నాం. దేవుని సన్నిధిలో పర్ఫెక్ట్ అవ్వడానికి, పరిపూర్ణులు అవ్వడానికి వస్తున్నాం. పాపాన్ని విడిచిపెట్టడానికి దేవుని సన్నిధికి వస్తున్నాము. ఈ సుంకరి ఒక తగ్గింపుతో ప్రార్థన చేస్తున్నాడు. ఒక ఒప్పుకోలు, ఒక క్షమాపణ అడుగుతూ ప్రార్థన. సారీ అని అడగడానికి చాలా తగ్గింపు ఉండాలండి. సారీ అని అడగడానికి చాలా తగ్గింపు. నువ్వు సారీ అడిగి ఎంతకాలం అయింది? కొంతమంది సారీ అడగరు, సారీ చెప్పించుకోరు. కొంతమందికి సారీ చెప్పించుకోవడానికి చాలా పట్టుదల ఉంటుంది, కానీ సారీ మాత్రం చెప్పరు. కొంతమందికి భర్తలే ఎప్పుడు సారీ చెప్పాలి. అవునా? చెప్పండి చెప్పండి, మీరే కదా తప్పు చేసింది. మరి నువ్వు చేసావు కదా చాలాసార్లు, నువ్వు చెప్పావా క్షమాపణ? కొన్నిసార్లు మా బిడ్డలు ఏదైనా అల్లరి పనులు చేస్తే జాన్ వెస్లీ గారు అస్సలు కోప్పడరు, తిట్టరు, కొట్టరు. ఆ బాధ్యత అంతా నేనే తీసుకుంటా. అయితే బాగా పనిష్మెంట్ ఇచ్చాక, నిజంగా చాలా గట్టిగా పనిష్మెంట్ ఇస్తే నేను మళ్ళీ కొట్టిన తర్వాత నా బిడ్డను దగ్గర చేసుకొని, ఏ బిడ్డను కొట్టినా ఐ టెల్ దెమ్ ఐఎమ్ సారీ. నువ్వు చేసావు, తప్పు చేసావు కాబట్టి కొట్టాను, ఇంకెప్పుడు చేయొద్దు, నొప్పేస్తుందా, ఐఎమ్ సారీ అని చెప్తానండి. యు నో వై? బికాస్ ఐ టెల్ మై చిల్డ్రన్ దట్ ఐ లవ్ దెమ్. ప్రేమతో కరెక్షన్ చేశాను కానీ ద్వేషంతో కరెక్షన్ చేయలేదని వారికి అర్థం అవ్వాలని. చాలాసార్లు మనం ప్రేమించిన వారిని కొన్నిసార్లు మనం గాయపరుస్తూ ఉంటాం మన మాటలతో.
దేవునికి చాలాసార్లు ఆయాసం కలగజేస్తాం, అన్ని దులుపుకొని వెళ్ళిపోతూ ఉంటాం, పోతే పోన్లే కదండి. దేవుని బిడ్డలంగా క్షమాపణ అడగడం నేర్చుకోవాలి. కళ్ళ ముందున్న మనుషులను క్షమాపణ అడగలేకపోతే కంటికి కనబడని దేవుణ్ణి క్షమాపణ అడగగలవా? నీ తల్లిని బాధించేటట్లు మాట్లాడావు, నీ తండ్రిని అగౌరవంగా మాట్లాడావు, నీ తోబుట్టులతో దెబ్బలాడావు, కోపం వచ్చినప్పుడు అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళి ఎంత భయంకరమైన మాటలు మాట్లాడతామో కొన్నిసార్లు. అవి ఎవరైనా వింటే చెవుల్లో రక్తాలు వచ్చేస్తాయి, అంత ఘోరంగా ఉంటాయి కొంతమంది మాట్లాడే మాటలు కదండి. ద్వేషం వచ్చినప్పుడు, కోపం, ఆవేశం, ఆక్రోషం వచ్చినప్పుడు అంతా అయిపోయిన తర్వాత హ్యావ్ యు ఎవర్ అపాలజైజ్డ్? ఎప్పుడైనా వెళ్ళి నన్ను క్షమించండి, ఏదో కోపంలో అట్లా వచ్చేసాయి, బట్ ఐ డోంట్ మీన్ దోస్ వర్డ్స్, నేను ఆ మాటలు పలకాలని అనుకోలేదు, ఎందుకు వచ్చేసాయి, క్షమించండి, ఇంకెప్పుడు అలా అనను అని ఎప్పుడేం చెప్పగలిగామా? సుంకరి దేవుని సన్నిధికి వచ్చి ఆయన క్షమాపణ అడుగుతున్నాడు. దేవా, పాపినైనా నన్ను క్షమించు. సుంకరిలో ఒప్పుకొనే హృదయము. దేవునికి ఎవరు దగ్గర అవుతారంటే ఎవరు ఒప్పుకుంటారో వారే ఆయనకి దగ్గర అవుతారు. హల్లెలూయా. నేను అంత బాగున్నాను, నేను అంత పర్ఫెక్ట్, నా దగ్గర నేను చేసే మంచి పనుల చిట్టా అంతా ఉందంటే దేవుడు అంటాడు నువ్వు దూరంగా నిలబడి అంటాడు. నీకు చాలా స్వనీతి ఎక్కువైపోయింది, నీకు దేవుడు అక్కర్లేదు అనుకుంటా, నువ్వు దూరంగానే నిలబడి అంటాడు. నో, ఈ సుంకరి పాపినైనా నన్ను క్షమించు తగ్గింపుతో కూడిన ప్రార్థన సుంకరి చేసినప్పుడు యేసయ్య చెప్పిన మాట 14వ వచనం, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడుననియు, తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడుననియు చెప్పెను. ఈ లోకంలో చాలాసార్లు జీవిస్తున్నప్పుడు హెచ్చించుకోవాలి అనే ఆశ సడన్గా వస్తుందండి, అవునా కదా? హెచ్చించుకోవాలి, కొన్నిసార్లు బయటకు చూపించకపోయినా మనసులో అయినా ఒక భావన కదండి. ఐఎమ్ బెటర్ దాన్ మై సిబ్లింగ్, ఐఎమ్ బెటర్ దాన్ అదర్స్, ఐఎమ్ బెటర్ దాన్ మై ఫ్రెండ్స్. వాళ్ళకంటే దేవుడు బయటకి మనం చూపించేవే కాదు, లోపల మనం కలిగి ఉండే మోటివ్స్ కూడా దేవుడు గమనిస్తాడు. ఇంకోటి, లోపల ఉండే ఉద్దేశాలు ఎప్పుడు ఉద్దేశాలుగానే ఉండవు, ఉద్దేశాలు మాటల రూపంలో, క్రియల రూపంలో ఖచ్చితంగా బయటకి. అందుకని ఉద్దేశాలుగా ఉన్నప్పుడే వాటిని సరి చేసుకోవాలి. అంతరంగము దేవునికి విరోధంగా ఉందని తెలిసినప్పుడే ముందు అంతరంగాన్ని మనం సరి చేసుకోగలిగితే ఆత్మీయంగా మనము దేవుని ఎదుట యోగ్యులముగా ఎంచబడతాము. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం మనందరికీ తెలిసిన లేఖన భాగమే. చూడండి, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. అవి జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కాదు, అవి లోక సంబంధమైనవే. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ద ప్రైడ్ ఆఫ్ లైఫ్. ఇంగ్లీష్ బైబిల్లో ఒక ట్రాన్స్లేషన్లో ఉంటుంది, ద బోస్టింగ్ ఆఫ్ వాట్ వన్ హ్యాస్ అండ్ వాట్ వన్ హ్యాస్ డన్. మనకు కలిగి ఉన్న వాటిని గూర్చి, మనం ఏమి సాధించామో వాటిని గూర్చిన గర్వం అంటండి. ఏమి కలిగి ఉన్నామో, ఏమి సాధించామో వాటిని గూర్చిన గర్వము. దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా మనకున్న ఘనత అంటూ ఏదైనా ఉందంటే అది దేవుని ముందు కుమ్మరించేయాలండి, ఖాళీ చేసేసుకోవాలి. ఆనర్, క్రెడిట్ ఏదైనా వచ్చింది, ఏదైనా ఉందంటే అది నిన్ను బట్టే అయ్యా, ఈ ఘనత నీకే చెందినది అని దేవునికి ఘనతనివ్వగలిగితే మన జీవితంలో మనము దేవుని చేత ఘనపరచబడతాం. హల్లెలూయా. మన ఘనతను మనమే గొప్పగా ఒకవేళ చెప్పేసుకుంటూ దేవుని కంటే కొన్నిసార్లు హెచ్చించేసుకుంటూ ఉంటారు కొంతమంది. ఇదంతా నా శక్తి అండి, నా బలం అండి, నా కష్టం అండి, నా జ్ఞానం అండి, నేను ఇలా సాధించాను, అలా చేశానని కొన్నిసార్లు దేవుడు అనే మాటే ఉండదు, ప్రక్కన పెట్టేస్తారండి. దేవుణ్ణి ప్రక్కన పెడితే దేవుడు కూడా మనల్ని ప్రక్కన, మన జీవితాలలో దేవునికి ఇవ్వవలసిన స్థానం ఆయనకిస్తూ, ఆయనకి ఇవ్వవలసిన మహిమ ఆయనకిస్తూ, ఆయన ఎడల భయభక్తులు కలిగి సాగిపోయినప్పుడు మన యొక్క అంతరంగాన్ని బట్టి, మన హృదయ స్థితిని బట్టి దేవుడు మన ప్రార్థనలు అంగీకరిస్తాడు.